కానీ చాలా రోజులైంది పెద్దమ్మ వాళ్ళని పెద్దనాన్నని అందరినీ కలిసి వాళ్ళు చాలా మిస్ అయ్యారంట మమ్మల్ని. మాకు చిన్నప్పటి నుంచి ఏ హాలిడేస్ వచ్చినా కానీ ఖచ్చితంగా మేము ఇదే ఊరికి వస్తాము. ఇది మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు, సో పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. మాకు ఏ హాలిడేస్ వచ్చినా కానీ ఇక్కడికి వస్తాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ ఊరికి రాగానే. అండ్ ఆల్సో మేము నార్మల్గా వచ్చాము ఈ విలేజ్, కానీ ఈరోజు ఒక ఫెస్టివల్ ఉందంట. సో పెద్దమ్మ వాళ్ళైతే ఫుల్ హ్యాపీ మేము వెళ్ళినందుకు, బికాజ్ ఆ రోజు ఒక ఫెస్టివల్ ఉంది. సో వాళ్ళంతా కలిసి వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. వెళ్ళంగానే హక్ చేసుకుంది రా 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 అని చెప్పి. మేము చాలా మిస్ అయ్యాము, మేము చాలా పెద్దమ్మని, చాలా డేస్ అవుతుందని చెప్పి. ఇంకా మా లడ్డు అయితే ఇంకా బాగా మిస్ అయిందనమాట. పెద్దమ్మ అయితే ఎత్తుకొని మరి ఆ సాంగ్ పాడుతుందనమాట, నువ్వు ఇది నువ్వు అది అని చెప్తూ. అండ్ ఇప్పుడైతే నేను చిన్న మినీ హాల్ చేయబోతున్నాను, లైక్ హోమ్ టూర్ చేయబోతున్నాను. ఇది మా చిన్న కిచెన్ అనమాట, గ్యాస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఆవులు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను బయట నుంచి చూపిస్తాను. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం లెగ్స్ అవన్నీ కడుక్కోవడానికి బయట నుంచి రాగానే, అండ్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే మేకలు ఉంటాయంట. అది రీసెంట్గా వాళ్ళు కట్టారనమాట, మేకల కోసం ప్లేస్ కావాలి అని చెప్పి. ముందైతే ఎంటీ ప్లేస్ ఉండే మాకు, కానీ రీసెంట్గా మేకల కోసం అది కట్టారు. ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ అవ్వబోతున్నాం. ఇక్కడైతే టీవీ అవన్నీ ఉంటుంది, పడుకొని టీవీ చూడొచ్చు. ఇక్కడ కొన్ని మేకల కోసం ఇంతకు ముందు ఉండే. ఇక్కడ చూడండి మేకల పిల్లలు అనమాట, చిన్న చిన్న మేకలు ఎంత క్యూట్గా మే మే అని సౌండ్ చేస్తున్నాయి, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ పైన అంత ఓపెన్ ఏరియా, వర్షం వచ్చినప్పుడైతే మేము చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా టీవీ అవన్నీ ఉండి ఇప్పుడు అక్కడికి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ అవన్నీ పెడతారనమాట. పైన అది చూపిస్తున్నాను కట్టే, అది చిన్నప్పుడు మేము అక్కడ ఉయ్యాల కట్టుకొని ఒక రేంజ్లో ఆడుకునే వాళ్ళం. అవన్నీ ఓల్డ్ మెమరీస్ అన్నీ బాగా గుర్తొచ్చాయి అనమాట. ఇప్పుడు అక్కడ అవన్నీ రైస్ బ్యాగ్స్, గోధుమలు, జొన్నలు అవన్నీ పెడుతున్నారు. మేకలు చూడండి ఎంత క్యూట్గా, మా ఇంటికి ఎవరు వచ్చారు కొత్త వాళ్ళని చెప్పి చూస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి పెద్దిల్లు అంటారనమాట. సో ఈ ఇంట్లో ఏంటంటే అంత వెంటిలేషన్ ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. అందుకే నేను క్యాజువల్గానే చూపిస్తున్నాను ఈ లోపలికి ఎంటర్ అయ్యేది. మేకలు చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాయో. అండ్ ఇక్కడ నుంచి అయితే సామాన్లన్నీ అక్క వాళ్ళు మోస్తున్నారు. ఇది పెద్దిల్లు అంటారు దీన్ని. ఇదైతే నార్మల్గా ఉంటుంది, వెంటిలేషన్ అంతగా లేకపోయినా కానీ మంచిగా ఉంటుంది అనమాట. హ్యాపీగా పడుకుంటాం మేము ఇక్కడ, ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ ఇదే రూమ్లో మేము పడుకుంటాము. అండ్ లైట్స్ అంత లేదు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళబోతున్నాము. పెద్దమ్మ వాళ్ళందరూ మాట్లాడుతుంటారు. పెద్దనాన్నకి హాయ్ చెప్పమని చెప్తున్నా. మొక్కల నొప్పులు తక్కువైనాయా? హాయ్ చెప్పు. కోరుకుంటారంట, అంతేనా? అంతే. దేవుడికి అంటే మంచి తొలి లాగా. సో దేవుడికి ఏంటంటే మంచిగా పంటలు పండడానికి, మంచిగా ఉండడానికని దేవుడిని కోరుకుంటారు. సో దానికోసమని ఈరోజు పంటలు వేసారు. అది దానికోసమని ఈరోజు ఫెస్టివల్ అనమాట. ఈ ఫెస్టివల్కి అయితే చాలా చాలా మంది బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. మాకు తెలియదు, చాలా బాగా అనిపించింది అవన్నీ చాలా రోజుల తర్వాత చూసిన తర్వాత. సో కొన్ని మేకలు వాళ్ళ మమ్మీ వాళ్ళు రాగానే మమ్మీ అనుకుంటే వెళ్ళాయి కొన్ని మేకలు. సో ఆ క్లిప్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఓవరాల్గా అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. మేము నైట్ దాకా అక్కడ ఉన్నాము, 8 o'clock దాకా. సో మొత్తం చీకటి అయిపోయింది. ఇంకా లాస్ట్కి చూడండి బ్యాండ్ అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్యాండ్ అంతా వచ్చేసింది. వీళ్ళు గంపలన్నీ మోసుకున్నారని చెప్పాను కదా, అంతా విలేజ్ లోపల నుంచి వచ్చారనమాట. అక్కడి నుంచి మేమైతే అంత తిరగలేమని చెప్పి ఇంటికి వచ్చేసాం తొందరగా. ఫైనల్గా అయితే వీళ్ళంతా తిరిగేసి వచ్చేటప్పుడు నేను కొంచెం వీడియో క్లిప్ అయితే తీసాను. చీకట్లో ఊరు కదా, మొత్తం చీకటి ఉంది, అందుకే ఏం తీయలేకపోయాను. ఇక్కడికి బ్లాగ్ ఎండ్ చేస్తాం అనుకుంటున్నాను. ఐ ఎంజాయ్ ద లాట్ అండ్ లాట్ ఈ 1 day program. So hope for the best. See you the next video. Until then, subscribe the video and do more videos to watch.